వెల్కమ్ టు డక్కన్ న్యూస్. మైక్ అండ్ విత్ వోకల్స్ రింగ్ సైజుల షోకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది కళాకారుల్ని తయారు చేస్తూ అనేక వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, ప్రజా కళాకారుడు, ప్రజా సాంస్కృతికోద్యమంలో ముందుంటూ అనేక మంది తోటి అవార్డులు పొందినటువంటి మహోన్నత వ్యక్తి వెంకట్రావు గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మేము అడగగానే మా డక్కన్ న్యూస్ ఛానల్కి వచ్చినందుకు ప్రత్యేకంగా మా డక్కన్ న్యూస్ నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ సార్. మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక మంచి పాటతోటి ప్రారంభించుకుందాం. ఓకే సార్, తప్పకుండా. ఎందుకంటే ఈరోజు ఒక సమాజం మంచి మార్పు కావాలన్నా సమాజంలోని వ్యక్తులు వాళ్ళని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా కళాకారుల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో భాగంగా కళాకారుల గురించి మొదటి పాటతో స్టార్ట్ చేస్తాం. సూపర్ సూపర్. ఓకే అండి. స్వేదంలో వేదం నేను, వేదంలో ఆవేదన నేను, కలంలో నిగళం నేను, కళాకారుణ్ణి నేను, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, ఉద్వేగాన్నవుతా భావనలో, ఉద్వేగాన్నవుతా భావనలో, ఉద్దీపననవుతా సంఘంలో, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా. కరకరమణి ఎండల్లో కరిగేటి కండనై, జల జలారాలేటి కూలి నుదుట చెమటనై, కరకరమణి ఎండల్లో కరిగేటి కండనై, జల జలారాలేటి కూలి నుదుట చెమటనై, పస్తు పండె పేదోడి పేగుల్లో ఆకలినై, పస్తు పండె పేదోడి పేగుల్లో ఆకలినై, కష్ట జీవి కాచేటి అశ్రువులాధారనై, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా. అద్భుతమైన పాట సార్. పాట ఒక భాగం అయితే మీ వాయిస్ అసలు ఎంత బేస్ ఉందంటే చాలా అద్భుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎవరు రాశారు సార్ ఈ పాట? ఇది మా మిత్రులు టిహెచ్ ఏసయ్య గారని, ఓహో, మంచి ప్రజాకవి, ఓకే, మంచి రచయిత, అట్లాగే మంచి యాక్టర్. ఓకే, ఆయన రాసిన, ఆయన కలం నుంచి జాలు జాలు అన్నటువంటి పాట ఇది. ఓకే సార్, ఒక్కసారి మీ పరిచయం. సార్, నా పేరు ఎడ్ల వెంకట్రావు. నేను పుట్టింది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పొల్లంకి అనే ఒక చిన్న గ్రామం. ఓకే, ఆ గ్రామంలో పుట్టడం జరిగింది. సార్, మీ బాల్యం, విద్యాభ్యాసం ఎట్లా నడిచింది? నా బాల్యం అంతా విజయనగరం జిల్లాలోనే నడిచింది సార్. నా విద్యాభ్యాసం అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం, అలాగే మన ఉస్మానియా, నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర, అన్ని విశ్వవిద్యాలయాలు దాదాపుగా అన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని దాదాపు కవర్ చేశాను. సార్, ఇది ఇప్పుడు మీకు పాటలు పాడడం అంటే ఎట్లా అబ్బింది? మీరు ఎట్లా అసలు ఔత్సాహికంగా ఎట్లా మీరు పాటల్లోకి వచ్చారు? యాక్చువల్లీ పాటలు పాడడం అంటే ఇంట్లో అమ్మగారు ఈ నాట్లు వేసేటప్పుడు వెళ్ళి పాడటం, నాన్నగారు కోలాటం పాటలు పాడేవాడు. అయితే ఈ క్రమంలో ఏమైందంటే నేనేమనుకునేవాడంటే పాట అంటే ఏముందిలే పాటే కదా పాడేయచ్చులే అనుకునేవాడిని. నాకు ఫస్ట్ ప్రేరణ అంటే మిత్రుడు, మా బావమరిది, మా బావమరిది కొరుపోలు అప్పారావు గారని. ఆయన ఇప్పుడు ఈరోజు ఒక మంచి బిజినెస్ మ్యాన్. ఆయన నేను మొట్టమొదటిది బాలకృష్ణ గారి సినిమా అండి ఇది.
శ్రీ సూర్యనారాయణ మేలుకు అనే పాట ఉంది. అంటే మీరు ఏ వయసులో పాడారు ఫస్ట్? నేను దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి అంటే పాడేవాడిని. ఓకే. కాకపోతే నేను 6th స్టాండర్డ్ నుంచి కొంచెం బాగా పాడారు. అయితే ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు అమ్మగారు నాన్నగారు పాడిన నాట్లలో చేలలో పాటలు పాడేదన్నారు కదా, ఆ పాట ఏమన్నా మీకు గుర్తుందా? అమ్మ పాడిన పాట, అమ్మగారి పేరు, నాన్నగారి పేరు? అమ్మగారి పేరు ఎడ్లేరయ్యమ్మ, నాన్నగారు ఎర్నాయుడు గారు, ఆయన కాలం చేశారు. 2 సంవత్సరాలు అయిందండి. ఆ తర్వాత నాకు 2 చెల్లెళ్ళు. ఓకే. మా చిన్న చెల్లి మంచి సింగర్ నాగమణి. తర్వాత మా పెద్ద చెల్లి సత్యవతి. అక్కడ మా బావగారికి అంటే దగ్గర సంబంధం మా మేనమామ గారికి చేసాం. ఓకే. చిన్న చెల్లి మాత్రం విశాఖపట్నం ఇచ్చాను. ఓకే. సో అమ్మగారు ఏమన్నా బాల్యంలో పాడుకున్న అమ్మగారు నేను అమ్మగారు పాడిన పాటలు అంటే పల్లవి ఏదన్నా నాట్లు వేసేటప్పుడు పాటలు పాడేది. ఆ నాట్లు వేసే పాటల్లో నోమినో మిల్నాల తుమ్మిదాల మాలనో విన్న బాల తుమ్మిదాల నోమినో మన్నాల తుమ్మిదాల బాలనో విన్నాల బాల తుమ్మిదాల అమ్మ కాకరా చెట్టు కింద తుమ్మిదాల నేను కంచాలే తోముతుంటే సున్నాములలో కాకరా చెట్టు కింద తుమ్మిదాల నేను కంచాలే తోముతుంటే తుమ్మిదాలో ఆ ముందా కాకరాకు తుమ్మిదాలో నా కాలు మీద పడ్డాది తుమ్మిదాలో నా కాలోసిపోయింది తుమ్మిదాలో ఆడు పక్కనే ఉన్నాడు తుమ్మిదాలో ఆడు పట్టించుకోలేదు తుమ్మిదాల నోమినో మిన్నాల తుమ్మిదాలో బాలనో మిన్నాల బాల తుమ్మిదాలో. చాలా చాలా బాగుంది అసలు పాట నిజంగా. ఆ యాస ఉత్తరాంధ్ర యాస నిజంగా చాలా బాగుంటుంది. సో అట్లా అమ్మగారు పాటలు మీకు అభినయ్. సో మీరు 6th స్టాండర్డ్లో స్కూల్లో పాడారా బయట పాడారా? స్కూల్లో బయట అక్కడెక్కడ సరదాగా ఆడుకునేటప్పుడు వీళ్ళు ఎవరైనా అంటే కాంట్రవర్సీ పాటల మాదిరిగా ఏమంటే వాళ్ళని కామెంట్ చేయడం ఇలాంటి చేసేవాడిని. తర్వాత నేను పాటలు కూడా రాయటం కూడా నాకు 7th 8th స్టాండర్డ్ నుంచి స్టార్ట్ అయింది. మీరు పాటలు కూడా రాసేవాడిని. పాటలు ఏమంటే ఈ సినిమా చూసి పాట నేర్చేసుకుందాం కదా పాడేస్తానని ఓవర్ యాక్ట్ చేయటంతో వెళ్ళి మా బావ మధ్య కూర్చుంటే నీకు రాదులేవా, ఎందుకు రాదు, నాకు నేను నేర్చుకున్నాను కదా, పాట విన్నాను కదా బాగానే, ప్రయత్నం చేస్తే పాడలేకపోయాను. వాస్తవం అప్పుడు స్టార్టింగ్ పాడలేకపోయిన తర్వాత లేదు ఖచ్చితంగా నేను పాట నేర్చుకునే తీరాలి. ఆయన ఇప్పటికే అంటాడు నీ పట్టుదలని. స్కూల్ స్టేజ్లో మీరు మొట్టమొదట వేదికకి పాడిన పాటలు, స్కూల్ స్టేజ్లో 10th లోపు వేదికెక్కిన పాటలు, తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించిన గురువులు, అరే వెంకట్రావు నువ్వు బాగా పాడుతున్నావు అని అట్లా? అవునండి. అది అట్లా యాక్చువల్గా నేను స్కూల్ స్టేజ్లో అప్పుడు పాడిన పాట ఏమంటే మా మిత్రుడు శ్రీహరి అని ఒక ఆయన ఉండేవాడు. విజయనగరం. వాళ్ళ నాన్నగారు మంచి రైటర్. ఆయన రాసిన పాట ఒకటి దళితుల పైన రాశారు పాట. అది ఊరవతల వారిమి విసిరేసిన వారిమి, ఊరవతల వారిమి విసిరేసిన వారిమి, ఎన్నేళ్ళు బ్రతికినా బ్రతుక మారనోళ్ళిమి, ఊరవతల వారిమి. పలుగు పార మాకేమో ఇదే ఆస్తి కాదా, మేమంతా శ్రమజీవులే బతుకుతున్నాము, ఎన్నేళ్ళు బ్రతికినా బతుక మారనోళ్ళిమి, ఊరవతల వారిమి విసిరేసిన వారిమి. కీర్తిశేషులు సన్యాసి దాస్ గారండి. సన్యాసి దాసు గారు కనపాక. వాళ్ళ అబ్బాయి నేను క్లాస్మేట్స్. అప్పుడు వాడు తీసుకొస్తే దానికి నాకేదో తెలియదు అంటే ఇప్పటికే నాకు బాగా గుర్తుండడానికి కారణం ఏమంటే మొట్టమొదటి పాట కదా. అవును బాగా గుర్తుంది. ఇది ఎట్లా మీరు అప్పటికి స్కూల్లో పాడారు? స్కూల్లోనే వాడు తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారు రాసిన పాటలు భజన. యాక్చువల్గా ఆయన భజన గురువు గారు. ఎవరు వాళ్ళ నాన్నగారు? సన్యాస్ దాస్ గారు భజన పాటలు అంటే సినిమా ఫక్కీలో రాసేవారు, సినిమా బాణి. కానీ నేను మాత్రం ఇది ఓన్గా ట్యూన్ చేసుకున్నాయి అప్పుడు చిన్నప్పుడే. బాగా అది నాకు బాగా దాన్ని చూసి మీ గురువులు ఎవరన్నా వీళ్ళు బాగా అయితే మా గురువు గారు నరసింహమూర్తి గారు అని NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గారు ఆయన,
ఇది జరిగే క్రమంలో కొంతమంది మీన్స్ అదే బాగా ఔత్సాహికంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అవును అవును. వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, "ఒరేయ్ నువ్వు బాగా పాటలు రాస్తాను, పాటలు బాగా పాడతాను, నీకు భలే ఉంటుందా." కాబట్టి కనకరాజు గారని హిస్టరీ లెక్చరర్ గారు, అవును. ఆయన ప్రోత్సాహంతో కొన్ని బుక్స్ నాకు అందజేయడం జరిగింది. కనకరాజు గారు మీకు కనకరాజు గారు పాటల పుస్తకాలు కాదు, అంటే సాహిత్యానికి సంబంధించిన ఓకే ఓకే. నువ్వు బాలగంగాధర్ తిలక్ గారి, తర్వాత శ్రీశ్రీ గారి, తర్వాత అంటే మంచి మంచి రచయితలు, తర్వాత సివి గారి రచనలో నారబలి, ఇలాంటివన్నీ నాకు కొంచెం ఓకే ఇవ్వడం జరిగింది. ఇస్తే నేను ఏం చేసేవాడంటే వీటిపైన ఆ స్క్రిప్ట్లో చిన్న చిన్న డెవలప్ చేయడం, రాయటం, అలా కొంచెం అలవాటు అయిందండి. ఓకే. అలవాటు అవడంతో చిన్న చిన్న కాంపిటీషన్స్కి వెళ్ళటం. ఇప్పుడు మీరు మొట్టమొదట పాటలు రాస్తున్నా, నేను 7th 8th స్టాండర్డ్ పాటలు రాయడం, సో ఎటువంటి పాటలు రాసారు? ఏదన్నా ఐడియా? అంటే అల్లరి పాటలు ఎలా ఉంటాయంటే, "ఓ అందాల రాణి నా నీలవేణి సందెకాడ నన్ను చేరుకోలేవా, ఓ అందాల రాణి నా నీలవేణి సందెకాడ నన్ను చేరుకోలేవా, ఈ ప్రకృతి అందంలో నిన్ను నేను చూసానే, ప్రకృతి అందంలో నిన్ను నేను చూసానే, ఓ అందాల రాణి నా నీలవేణి సందెకాడ నన్ను చేరుకోలేవా, చేరుకోలేవా, చేరుకోలేవా." చెన్నాళ్ళు మర్చిపోయింది. ఇప్పుడు ఇదంతా ఆనాటి సినిమా ప్రపంచం. అప్పట్లో సినిమా ప్రపంచాన్ని చూసి పాటలు అప్పుడు పాటలు రాసే. సో ఇప్పుడు మీరు పుస్తకాలు తీసుకున్నారన్నారు కదా, 10th క్లాస్ లోపే ఆ సారు కనకరాజు సార్ మీకు కనకరాజు సార్ 10th క్లాస్ లోపే ఇచ్చారా సార్? 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇచ్చారు. సో దాన్ని చదివిన తర్వాత మీలో వచ్చినటువంటి ప్రభావం, సమాజం పట్ల మీకున్న సమాజం పట్ల అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సివి రచనలు చదివిన తర్వాత నాకైతే ఆయన సాహిత్యం యాక్చువల్గా కొంతవరకు ఈ మూఢత్వం అనేది నాలో తగ్గిపోయింది సార్. సూపర్. మూఢత్వం పూర్తిగా, నేను మనిషి అనేవాడు వాడు ఒక స్ట్రక్చర్ అంతే, వాడు సిస్టమేటిక్గా వెళ్ళాలి, ఇళ్ళకి వెళ్ళాలి. నేను 10 మందిని మెప్పించాలనేది ఆలోచన ఉండేది కదా. నేను 10 మంది మంచి అనిపించుకోవాల్సిన పని లేదు. నేను ఎలా బ్రతుకుతున్నాను చాలు, నా బ్రతికిది చాలు, నేను తప్పు చేయకోకుండా వేరే మార్గం వెళ్ళకోకుండా చాలు అనే సిస్టంతో ఉండేవాడిని. అదేవిధంగా వెళ్ళి తర్వాత కాలేజ్ స్టేజ్లో నేను జననాట్య మండలి, తర్వాత పెద్ద ఆయన కీర్తిశేషులు మహాకవి గద్దర్ గారు, వీళ్ళందరితో ట్రావెల్ చేయడం జరిగిందండి. మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నప్పుడే జననాట్య మండలిలో నేను మీటింగ్ జనాలు గ్యాదర్ చేసేవాడిని. ఓకే. నేను ఇట్లా కొంచెము ఈ పార్టీ ప్రభావం ఎక్కువైపోవడంతో నేను కల్చరల్ టీంలోకి ఎంటర్ అయిపోయినాను. నేను అంటే ఆ రోజు జననాట్య మండలిలో మీరు పాడిన పాటలు ఏమైనా గుర్తున్నాయండి? పాడిన పాటలలో నాకు బాగా గుర్తున్న పాట జనాలు రిక్షా తొక్కి రహీమన్న, రాళ్ళు కొట్టి రామన్న, డ్రైవరు మల్లన్న, మలీకులన్న, రిక్షా తొక్కి రహీమన్న. కొంచెం అదే నాకు చాలా రోజులైంది, సంవత్సరాలు అయిపోయింది సార్. అంటే సో ఆ జననాట్య మండలిలో మీరు ఎంతకాలం పనిచేశారు? పని చేసినప్పుడు నేను దాదాపు 2.5-3 years పనిచేశాను. అప్పుడు కేఎస్ గారు ఉండేవారు. కేఎస్ గారు పీడబ్ల్యూడి దీంట్లో, కేఎస్ గారు కూడా కొంచెం బాగా ఇన్స్పైర్ చేసి జనాలను మోటివేట్ చేసే మాట్లాడేవాళ్ళు. ఆ టైంలో నేను డైరెక్ట్ ఆయన్ని ఎదిరించాను. ఎందుకంటే ఆయన గురించి నాకు తెలిసిన తర్వాత ఎదిరిస్తే, నీలాంటి వాడే మాకు కావాలని. ఓకే. నేను అనుకున్నాను ఈయన పెద్దగా లీడర్ అని. అంతే కదా, జనరల్గా మనము కొంచెం కోపపడితే దీన్ని బయట పంపించండి అనే యాటిట్యూడ్ కాకుండా నీలాంటి వాళ్ళు మాకు కావాలని. అయితే నేను హార్ష్గా ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, మిగతా పిల్లలందరినీ గన్నులు పట్టుకొని అడవుల్లోకి వెళ్ళమంటున్నారు, మీ పిల్లలు ఎందుకు ఫారెన్లో చదివిస్తున్నారు అని అడిగాను. ఆయన డైరెక్ట్గా అడిగారు, ఇట్లా ఫేస్ టు ఫేస్. తెలియదు నాకు, అసలు ఆయన పెద్ద ఆయన చిన్న ఆయన అంటే ఎవరు, కేఎస్ గారు అంటే, కేఎస్ అంటే అంత ఈజీ కాదు. అట్లాంటి వ్యక్తిని అంటే మన నన్ను దగ్గర తీసుకొని భుజమే చేసి, నీలాంటి వాళ్ళు, నీలాంటి యువకులే నాకు కావాలి అని చెప్పేసి అనటం. తర్వాత రాను
కొంచెం డిపార్ట్మెంట్లో తమ్ముళ్ళు ఎంటర్ అవ్వటం, ఓకే. నేను బయటకు రావటం జరిగింది. బయటకు అంటే ఎన్ని ప్రదర్శనలు వేసి ఉంటారు సార్ మీరు అట్లా మామూలుగా జన్నాట్య మండలిలో ఎన్ని ప్రదర్శనలు వేసి ఉంటారు? సుమారుగా వేస్తుంటాం సార్. సుమారుగా అంటే అంటే ఈ మీటింగ్స్ జరిగేటప్పుడు మాత్రం ఎక్కువ వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వాళ్ళతో పాటు నేను అంటే మెయిన్ కోరస్ టీంలో ఉండేవాళ్ళు. వాళ్ళ పాటలకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయాను యాక్చువల్లీ. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు స్థాపించిన ఏమైనా కళా సంస్థ? బయటకు వచ్చిన తర్వాత నాది ఇంటర్మీడియట్ అయిపోయిన డిగ్రీ ఆ ప్రాంతంలో నాకు ఒక టీం ఉండేది, కల్చరల్ టీం, చైతన్య సాంస్కృతిక సంస్థ అని. చైతన్య సాంస్కృతిక సంస్థ అని నేను ఇక్కడ కొత్త వలసలో మా మేడం గారు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నాగమణి మేడం గారు కీర్తిశేషులు. ఓకే. దాంట్లో ఉంటూ నేను ఈ ప్రభుత్వ పథకాలపైన కొన్ని కార్యక్రమాలు చేస్తుండేవారు. ఓకే. ఫర్దర్గా అయిపోయిన తర్వాత నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళేటప్పుడు మరలా నేను ఈ సామాజిక పరమైన అంశాల మీద ఎక్కువ ఉండడంతో ఇప్పుడు నేను సామాజిక పరంగా నేనేం చేయగలను, కల్చరల్గా అయితేనే కొంత చైతన్యం చేయొచ్చు. ఏ అంశాల మీద, సామాజిక పరమైన ఏ అంశాల పైన మీరు అంటే పాడిరు అనేది? ఎడ్యుకేషన్, హెల్త్, ఎయిడ్స్. ఓకే. ఎడ్యుకేషన్ మీద, చదువు మీద. చదువు మీద. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోవద్దంటేనే సేది మింగి సస్తానే. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోబోవద్దంటే సేది మింగి సత్తానే. బడికి నన్నంపాలే మా అయ్యా, బడికి నన్నంపాలే మా అయ్యా, ఓ అయ్యా, బడికి నన్నంపాలే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోదానే, చదువుకోను పోవద్దంటే సేది మింగి సత్తానే. ఒరే చదువు చదువు అంటున్నావు, చదువు అంటే నువ్వు ఎవడు రా చదువుకొని బాగుపడింది? ఎందుకురా మనకి, ఎందుకురా చదువు? అయ్యా చదువుకుంటే బుద్ధుడు లోకం చదివి జ్ఞానబోధ చేసిందంట, అంబేద్కరు చదువులు చదివి రాజ్యాంగమే రాసిందంట. బుద్ధుడు లోకం చదివి జ్ఞానబోధ చేసిందంట, అంబేద్కరు చదువులు చదివి రాజ్యాంగమే రాసిందంట. గట్ల నేనైతానే మా అయ్యా, కట్లు తెచ్చుకుంటానే మా అయ్యా, కానీసా కట్లు తెచ్చుకుంటానే మా అయ్యా. చదువుకోను పోతానయ్యా, చదువుకోను పోతానే, చదువుకోను పోవద్దంటే సేది మింగి చస్తానే. నిజంగా కూడా సార్ అప్పట్లో బాలకార్మిక వ్యవస్థ చాలాగా ఉండేది. అంటే దరిదాపు నాకు తెలిసి ఇది ఒక 20-30 సంవత్సరాల క్రితం పాట అనుకుంటా. 91 ఆ ప్రాంతంలో 91 ఆయన. అయితే ఈ క్రమంలో ఇంకా అంటే ఎట్లా అంటే ఇదే టైప్లో అంటే చదువుకోవాలి, చదువుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము అంటే ప్రచార కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళం. ఓకే. దీంట్లో భాగంగా ఇంకొక పాట. అమ్మ నేను ఆగమైతి అక్షరాలు రెండు నెరవక, అతుకులు బతుకుమారే దారి తెల్వక. అమ్మ నేను ఆగమైతి అక్షరాలు రెండు నెరవక, అతుకుల బతుకుమారే దారి తెల్వక. ఎండిపోయిన చెరువులో నా చేప పిల్లనై ఉన్నా, నేను చెల్లని పైసనైనా. ఎండిపోయిన చెరువులో నా చేప పిల్లనై ఉన్నా, నేను చెల్లని పైసనైనా. అమ్మ నేను ఆగమైతి అక్షరాలు రెండు నెరవక, అతుకుల బతుకుమారే దారి తెల్వక. ఆడి పాడే వయసులోన ఆట బొమ్మై తిరుగుతున్నా, సంటి బిడ్డను శంకనెట్టి చదువు సంధ్యలు మరచి ఉన్నా. ఆడి పాడే వయసులోన ఆట బొమ్మై మిగిలి ఉన్నా, సంటి బిడ్డను సంకనెట్టి చదువు సంధ్యలు మరచి ఉన్నా. గొర్రెతో కాపడవు నేను,
కాపుడవు నేను గొడ్డి చాకిరి చేస్తూ ఉన్నా. అమ్మ గుప్పులో మల్లెనై నీ వెలగాలనుకున్నా కానీ మసిబారి వాడుతున్నా. అమ్మ గుప్పులో మల్లెనై నీ వెలగాలనుకున్నా నేను మసిబారి వాడుతున్నా. అమ్మ నేను ఆగమైతి అక్షరాలు రెండు నిర్వక అతుకుల బతుకు మారే దారి తెల్వక. అసలు అమ్మ కొప్పులో మల్లెనై వెలగాని అనుకున్నా, మంచి కానీ పాట. నేను ఆ మసిబారినైపోతున్నా. అంటే ఆనాటి యొక్క వెట్టి చాకిరి గురించి కానీ బాలకార్మిక వ్యవస్థ గురించి కానీ బాగా రాశారండి. ఎవరు సార్ ఈ పాట రాసింది? ఈ పాట రాసింది మేబీ మన ప్రజా కవులే సార్. ఓకే, పెద్దవాళ్ళు. ఇదే టైప్లో మనకి ఏమంటే వీటి ఈ ఎడ్యుకేషన్ పైన చాలా వరకు నా మిత్రులు కూడా చాలా మంది ఏం చేసేది సార్ ఇట్లా ఎడ్యుకేషన్ అంటే? మీరు ఎడ్యుకేషన్ మాది చైతన్య సాంస్కృతిక కళా సంస్థతో కళా సంస్థ ఇది గవర్నమెంట్ చేసుకునేవాళ్ళు, ప్రైవేట్. తర్వాత నేను ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో కార్యకర్తగా జాయిన్ అయ్యాను. ఓకే. నేను స్వచ్ఛంద సంస్థలో జాయిన్ అయింది యాక్షన్ అనే ఒక ఆర్గనైజేషన్, గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థ. తర్వాత గిరిజన హక్కులకు సంబంధించిన చేసుకోవడం ప్లస్ వాళ్ళని అవేర్ చేయడం, బాగా డెవలప్ చేయడం, అవేర్నెస్ వాళ్ళకి చేసినప్పుడు నేను ట్రైబల్ ఏరియాలో పనిచేసేవాడు. ట్రైబల్ ఏరియాలో పనిచేసి ఆ మహిళా సంఘాలకి అక్కడ నైట్ పిల్లలు చదివించడం, వాళ్ళకి ట్యూషన్స్ మాదిరిగా పనిచేసి కొంత ఎడ్యుకేట్ చేయటం చేసేవాడు. ఆ క్రమంలోనే మరలా నాకు అనంతపురంలో ఆర్డిటి అని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, దాంట్లో కల్చరల్ ఆర్గనైజర్ అని ఒక పోస్ట్ ఇచ్చారు. అంటే దాదాపుగా 750 మంది ఇంటర్వ్యూకి వెళ్తే 30 పోస్టులు తీశారు. 13 పోస్టులు తీశారు. ఓకే. ఈ 13 పోస్టుల్లో నేను ఒకడిని. ఇదంతా డిగ్రీ అయిపోయినాక జరిగిన డిగ్రీ పీజీ అయిపోయిన తర్వాత చదువు నుంచి బయటకు వచ్చి ఇదే వ్యవస్థలో ఉన్నారు. ఇదే వ్యవస్థలో ఉన్నా. కల్చరల్ సాంస్కృతిక రంగం సాంస్కృతిక రంగం ఎందుకంటే దీన్ని పూర్తి ఎడిక్ట్ అయిపోయి సమాజాన్ని చైతన్యపరచడం ఇది ఒక భాగం అది ఒక భాగం అని చెప్పేసి అనుకున్నాను. దాదాపుగా ఇంకా దీంట్లో ఉంటూ 30 మందిని తీస్తే అది 13 మందిని 750 మందిలో 750 మందిలో 4 సార్లు ఇంటర్వ్యూ పెట్టి 4 సార్లు మాకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు మహానుభావులు, స్పెయిన్ దేశస్థులు, ఆయన స్థాపించిన సంస్థే ఆర్డిటి వల్లనే ఈరోజు మేము ఇలా ఉన్నాం. ఎందుకంటే అట్లాంటి మహానుభావులు స్థాపించిన సంస్థ ఎంతోమంది హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలని. దాదాపుగా ఆయన ఇప్పటికీ అనంతపురం వచ్చి దాదాపుగా 58 సంవత్సరాలు అయింది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్, ఆయన భార్య మని అన్నె ఫెర్రర్ గారు, కొడుకు మాంచో ఫెర్రర్ గారు సతీమణి విశాల ఫెర్రర్, మొత్తం వాళ్ళ ఎంటైర్ కుటుంబం అంతా వీళ్ళ డెవలప్మెంట్ కోసం ఆగిపోయారు, ఇక్కడ ఉండిపోయారు. అందరినీ డెవలప్ చేయాలని కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి దానిలో ఒక బాగా వెనుకబాటు ఎక్కడ ఉండే సార్ వీళ్ళకు? బాగా వెనుకబాటు అంటే రాయలసీమ పూర్తిగా వెనకబడిన జిల్లాలే సార్ మొత్తం. అసలు రాయలసీమ కరువు ఏ విధంగా ఉంటుందంటే అసలు ఉందండి ఖచ్చితంగా. రాయలసీమలో పరిస్థితి ఎలా ఉంటుందంటే అసలు పిల్లల్ని పట్టుకొని వలస వెళ్ళిపోతారు, వాళ్ళకి సరైన తిండి ఉండదు. తర్వాత ఇక్కడ గ్రామంలో ఉందామంటే గ్రామంలో పనులు ఉండవు, వర్షాలు ఉండవు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులే పశువులకు కూడా మేత లేక కట్టికోళ్ళకి అమ్మేస్తారు. కట్టికోళ్ళు అంటే మీకు ఐడియా ఉంటుంది, ఐడియా ఉంది సార్. దాని గురించి రాయలసీమలోనే ఒక మంచి కవి రాసిన పాట ఇది. అది రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఓరన్నా, రాళ్ల పాలైపోయెరా రాయలసీమ కన్నీటి పాలాయరా. రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఓరన్నా, రాళ్ల పాలైపోయెరా రాయలసీమ కన్నీటి పాలాయరా. రాయలేలిన నాటి రతనాల సీమలో
రచయిత ఎంత అనుభవించి రాశాడో ఈ పాటలోనే చెప్పొచ్చు. రాయలసీమ మీదట ఆకాశ గంగమ్మ అలిగెళ్ళిపోయింది, పాతాల గంగమ్మ పైకే రానంటుంది. ఆకాశ గంగమ్మ అలిగెళ్ళిపోయింది, పాతాల గంగమ్మ పైకే రానంటుంది. కరువు రక్కసి ఇక్కడ అయ్యో కాపురం పెట్టిందిరా, శాశ్వతపు కాపురం పెట్టిందిరా. రాయలేలిన నాటి రతనాల సీమలో. ఇంకా దారుణ పరిస్థితి ఏమంటే చెరువుల్లో బావుల్లో నీరింకిపోయింది, చేలు మల్లు నేడు బీడులుగా మారేను. చెరువుల్లో బావుల్లో నీరింకిపోయింది, చేలు మల్లు నేడు బీడులుగా మారేను. పాతబడిపోయిందిరా ఈ సీమ, ఎడారిగా మారిందిరా. రాయలసీమ ఎడారిగా మారిందిరా. రాయలేలిన నాటి రతనాల సీమలో. ఇంకా అక్కడ ఉండే రైతులు ఇంకా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే, కన్నా బిడ్డల కన్నా మిన్నగా సాకున్నా, పసిడి గిత్తలు మరియు పాలిచ్చు పశువులకు. కన్నా బిడ్డలు కన్నా మిన్నగా సాకున్న, పసిడి గిత్తలు మరియు పాలిచ్చు పశువులకు. మేతా నీరు దొరకక కటకట కోతకమ్మే సారురా, కసాయి కోతకమ్మే సారురా. రాయలేలిన నాటి రతనాల సీమలో. ఇంకా దేవుడు కూడా ఎలా ఉందంటే, వరుణ దేవునికేమో కరుణ కలగకపాయే, పాలకులకు ప్రజల మొరలు వినబడకున్నాయేమో. వరుణ దేవునికేమో కరుణ కలగకపాయే, పాలకులకు ప్రజలు మొరలు వినబడకున్నాయేమో. తీర్చేటి వారెవరురా ఈ సీమను, మార్చేటి వారెవరురా. రాయలసీమను మార్చేటి వారెవరురా. రాయలేలిన నాటి రతనాల సీమలో రగులుతున్నది కరువురా ఈ సీమ, రాళ్ళ పాలైపోయెరా. రాయలసీమ రాళ్ళ పాలైపోయెరా. అద్భుతం సార్. అసలు నిజం సార్. ఎవరో కానీ నిజంగా దాన్ని అనుభవించి చూసి రాసినటువంటి రచయితగా ఉన్నాడు. నిజంగా ఆ కసాయికి కటకట కసాయి వాళ్ళకి అమ్ముతురు ఆ పశువులని. ఆకాశగంగా అలిగిపోయింది, అసలు లేదు మా దగ్గర. అంటే మీరు ఆయన రాసిన మీరు పాడుతుంటే ఆ భావం నిజంగా అంత స్పష్టంగా కనిపిస్తుంది సార్. ఇప్పుడు మీరు ఆర్డిటి దాంట్లో 13 మందిలో మీరు ఒకరిగా సెలెక్ట్ అయ్యారు. అప్పుడు మీ ఆనందం, ఇంట్లో వాళ్ళ అయితే యాక్చువల్లీ అంటే ఇంట్లో వాళ్ళు ఏమంటే అదేంద్ర అసలు అక్కడెక్కడ రాళ్ళన్నీ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు అంటే, నాకేందో ఏదో చేయాలి, నాకు ఏం చేయాలో నాకు తెలియదు, ఏదో ఒకటి చేయాలంతే. ఇప్పుడు అమ్మా నాన్న కుటుంబం అంతా కూడా అంతా ఇక్కడ వ్యవసాయ కుటుంబం, మా వాళ్ళ వ్యవసాయ కుటుంబం కాబట్టి వాళ్ళు ఎవరు ముందుకు రారు. అసలు మీరు ఈ వైపు రావడానికి ప్రధానమైన కారణము పార్టీయే. అంతే, ప్రజాసేవ చేయాలి. ఓకే ఓకే, ప్రజాసేవ చేయాలి. మాకు నాగభూషణరావు గారు అని ఒక ప్రిన్సిపల్ గారు ఉండేవారు. ఓకే, సార్ కూడా కాలం చేశారు. నేను అరకు వ్యాలీ కాలేజీలో చదువుకున్నాను. ఆయన ఎవరే తుపాకీతో రాజ్యం సాధించలేదు, ఎందుకు ఎక్కడో దగ్గర నువ్వు ఎన్కౌంటర్ అయిపోతావురా, ఎందుకు అవసరమా, నువ్వు సొసైటీని మార్చాలంటే వేరే మార్గం లేదా అనేది నన్ను మోటివేట్ చేశారు. సూపర్. ఆ చేయటం మూలాన్ని బయటకు రావటం. అయితే అంతే
పూర్తిగా మరి పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆ భావాలు మీకు అబ్బినాయి కాబట్టి సమాజాన్ని చైతన్యం ఏదో రకంగా చేయాలనే దాంతో బయటకు వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఒక సాంస్కృతిక సంస్థలో పనిచేశారు. అటు నుంచి దీనికి ఒక కల్చరల్ టీమ్ అప్పటికి మీకు పెళ్ళి అయిపోయిందా సార్? సార్ అప్పటికి లేదు. అప్పుడైతే నేను మీ వివాహం ఎక్కడ, ఎప్పుడు, ఏంటి, ఎట్లా? మా వివాహము అనంతపురమే సార్. అనంతపురంలో జరిగింది. తర్వాత నాకు కొంత ఒక ప్రమాదంలో మా మిస్సెస్ యాక్సిడెంట్లో చనిపోయి తర్వాత మా అక్కగారు అమ్మాయిని చేసుకోవడం జరిగింది. సొంత మేనకోడలే చేసుకోవడం జరిగింది. ఈ ప్రయాణంలో ఆర్డిటీలో ఉండే ప్రయాణంలో గుజరాత్ భూకంప బాధితులు ఆ టైంలో భూకంపం వచ్చేటప్పుడు, అలాగే సునామీ కార్యక్రమంలో నేను కొంచెం బాగా యాక్టివ్గా పనిచేయడంతో సంస్థ 25 సంవత్సరాలు పనిచేసే వాళ్ళకి ఇచ్చే ప్రమోషన్ నాకు 1.5 సంవత్సరాలు ఇచ్చింది. ఆర్డిటీ. ఓకే. ఈ సాంస్కృతిక రంగమే కాకుండా సామాజిక పరంగా కొన్ని ఏమంటే యాక్టివిటీస్ బాగా చేయటం, మా డైరెక్టర్స్ నన్ను మెచ్చుకోవటం, మా గురువు గారు ముఖ్యంగా మీకు అనుభవం ఉంది కాబట్టి అందులో నుంచి జేవియర్ గారని మా కల్చరల్ సెక్టర్ డైరెక్టర్ గారు, మా ప్రధాన గురువు గారు శ్యామ్సన్ పరంజ్యోతి గారు, అలాగే కాలం చేశారు రాఘవేంద్రరావు గారు అని, ఇలా మొత్తం సీనియర్స్తో జయరాములు గారు, ఇలా సీనియర్స్ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మా డైరెక్టర్ యొక్క సపోర్ట్ తీసుకొని బాగా యాక్టివ్గా చేసేవాడిని. ఓకే. నాకంటే నాకు తెలిసి నాకు నడక తెలియదు సార్, పరిగెత్తడమే తెలుసు అంతే. నాకు నడక తెలియదు వాస్తవానికి. సూపర్ సార్. ఇట్లా మీ వల్ల ప్రభావితవంతమైన కళాకారులు ఎంతమంది ఉండొచ్చు? మీరు ఎంతమందిని తయారు చేశారు? దాదాపుగా యాన్ అండ్ యావరేజ్ 2000 మంది ఉంటారు సార్. 2000 మంది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2000 మంది ఉంటారు. అలాగే ప్రధానంగా చెప్పుకోవడం కోసము ఈ మధ్య కొంత బాగా ఫోకస్ అయిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు, లేకపోకుండా ఏం లేరు. ఉదాహరణకి జి సరిగంప వినరు, రేణు కుమారు, రాజు, అలాగే ఇప్పుడు సత్యవతి అంటే అది మంగ్లీ, అట్లాగే కృష్ణవేణి, మా మేనకోడలు. తర్వాత తర్వాత ఉన్నారండి, అంటే వేళల్లో చెప్పుకోవచ్చు మనం. కాకపోతే ఏమంటే ఎక్కువ మంది వీళ్ళందరినీ ఏం చేసామంటే 10వ తరగతి చదివిన తర్వాత ఎక్కువ మంది అంటే చదువులో టాలెంట్ ఉండే వాళ్ళని ఆర్గనైజేషన్ ఏం చేసేదంటే 10వ తరగతి చదివిన తర్వాత మెరిట్ ఉంటే వాళ్ళని ఎడ్యుకేషన్ సైడ్ పంపించారు, చైతన్య నారాయణ కాలేజీలో. అలాగే నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత వీళ్ళు సాంస్కృతిక రంగంలో ఎవరికైతే టచ్ ఉంటుందో అట్లా మా హరికృష్ణని, అలాగే ఇట్లాంటి హరికృష్ణ ముగ్గురు హరికృష్ణ వీళ్ళందరినీ మ్యూజిక్లో డిప్లొమా చేయించాను. సూపర్ సార్. రిథము నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి మృదంగంలో డిప్లొమా, అలాగే వాయిస్ ఉంటే వాళ్ళకి గాత్రంలో డిప్లొమా. అట్లా సుమారుగా యావరేజ్గా దాదాపు 100 మంది పిల్లలు. ఎంతకన్నా గొప్ప విషయం. యాక్చువల్గా మా స్టాఫ్ మేము అందరం టీం వర్క్. ఏదేమైనప్పటికీ కొంచెం నేను ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకునేవాడిని. వీళ్ళందరికన్నా ఏమంటే నా పరిస్థితి ఎట్లా అంటే నేను ఒక వ్యక్తిని డెవలప్ చేయాలంటే వాడిని ఫుల్ ఫ్లెడ్జ్గా పట్టేసుకోవాలంతే. సార్, ఈ సందర్భంలో అంటే మీరు సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న క్రమంలో అనేక మంది కళాకారులను తయారు చేసి ఉంటారు, అనేక మంది. సో కుటుంబ పరంగా కూడా ఎందుకు ఈ సాంస్కృతిక రంగాన్ని ఎందుకు ఎంచుకున్నాం అనే ఒక బాధ ఎప్పుడన్నా మీకు కలిగిందా? అటువంటి సందర్భం ఏమన్నా మీకు అనిపించిందా? నాకైతే కలగలేదు. లేదు, మీరు వేదికల మీద ప్రదర్శనలు చేసేటప్పుడు కానీ మిమ్మల్ని ఎవరన్నా కొంచెం వాట్ ఎందుకు అనే కామెంట్లు అవి విన్నప్పుడు మీరు ఏ విధంగా? ఎందుకంటే మా కజిన్స్ అందరూ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మా వాళ్ళు ఏమంటే వాళ్ళకి నన్ను చూసి చాలా ఎందుకంటే ఒక డీజీపీ స్థాయి అధికారి కూడా వెంకట్రావు గారు రండి కూర్చోండి, వాళ్ళు నేను ఒకసారి తెలియకోకుండానే నేను హైదరాబాదు డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ తేజ్దీప్ కౌర్ గారు ఒక ప్రోగ్రాంకి పిలిపించారు. పిలిపిస్తే నేను మేకప్లో ఉన్నాను. మా ఊరు పక్కన అబ్బాయి మా తమ్ముడు వాళ్ళ బావమరిది. యాక్చువల్ వాస్తవానికి పిల్లల్ని గుర్తుపట్టలే నేను. మీరు గుర్తుపట్టల? నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే ఏమంటే మీరు ఎడ్ల వెంకట్రావు గారు కదా అని, ఈడవడరా నన్ను పూర్తి పేరుతో ఎడ్ల వెంకట్రావు అని పిలుస్తున్నాడు వీడు అంటే మీరేమనుకోకండి, నేను ఇలా ఫలానా బామ్మూరే సారీ నాన్న నాకు గుర్తుపట్టలేకపోయాను అంటే అంత ఐడెంటిటీ ఉండేది. మా బ్రదర్స్ కూడా ఇప్పుడు మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళు అంతా సిఐలు ఎస్ఐలు ఉన్నారు, తర్వాత ఐపీఎస్ ఒక ఆయన ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను ఒక స్పెషల్గానే అంటారు, వెంకట్రావు అన్నయ్య వాడు వేర్రా అంటారు. అంటే మీరు ఆర్థికంగా కొంచెం బాగా
స్థిరపడ్డట్టున్నా ఆర్థికంగా నేనైతే స్థిరపడలేదు వాస్తవంగా. ఎందుకంటే ఏ ఆర్టిస్ట్ ఆర్థికంగా స్థిరపడలేదు సార్. నిజమైన ఆర్టిస్ట్ ఎప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాడు అంటే ఆయన దాదాపుగా ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ రేంజ్లో ఉంటే స్థిరపడగలేమో కానీ నిజమైన ప్రజాసేవ చేసి ప్రజల కోసం పనిచేసిన ఏ ఆర్టిస్టు సంపాదించాడంటే సంథింగ్ ఈజ్ దేర్. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకటి సార్, ఏ రోజైనా ఆ పూట భోజనం పెడితే చాలు, సరదాగా అకామిడేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఉండిపోయేవాళ్ళు. సార్ మీరు చేసిన ప్రదర్శనలు, మీరు తిరిగిన రాష్ట్రాలు, ఎన్ని ప్రదర్శనలు వేసి ఉంటారు, ఎన్ని అవార్డులు వచ్చి ఉంటారు? దాదాపుగా నేనైతే యాన్ అండ్ యావరేజ్గా ఒక 5-6 వేలు ప్రదర్శనలు ఇచ్చుంటాను. 5-6 వేలు ఇస్తుంటాను. అలాగే మేము స్టేటు, నేషనల్, డిస్ట్రిక్ట్లో దాదాపు ఒక 18 నేషనల్స్ చేశాను సార్. నేను 18 నేషనల్స్ చేశాను. మంగ్లీనే దాదాపు ఒక 6 నేషనల్స్ తీసుకెళ్ళాను. మీరు 6 నేషనల్స్ తీసుకెళ్ళాను. అట్లాగే అదే క్రమంలో రాజు కూడా, రాజు ఎక్స్ట్రాఆర్డినరీ సింగర్ అండి. అసలు రాజు, రేణు కుమార్ లాంటి వాళ్ళు మంచి సింగర్స్. వీళ్ళందరినీ అఖిల భారతీయ పాటల పోటీలు చిలకలూరుపేటలో జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఆయన స్వర్గీయ ప్రగట రాజమోహన్ రావు గారు సంస్థ కళానిలయం అని, అది ఇండియా లెవెల్ కాంపిటీషన్ అది. కానీ మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉండో తెలియదు కానీ 5 రోజులు అందరికీ ఒక పెండ్లి భోజనం పెట్టేవాడు సార్ ఆయన. పెండ్లికి ఏ రకమైనటువంటి సమకూర్చి పెడతారో పెండ్లి భోజనం పెట్టి అందరికీ అసలు నిజంగా ఒక్కొక్క అవార్డు మనం ఎత్తలేం పైకి. ఫస్ట్ ప్లేస్ కూడా 3 ఇస్తాడు. నేను కనగానపల్లి, రామగిరి, అది ఫ్యాక్షన్ గ్రామాలు మండలాలు, అంటే పరిటాల రవీంద్ర గారు, మధ్యల చిరు సూర్యనారాయణ గారు, అంటే ఆ ఏరియా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. అయితే ఆ టైంలో నేను ముత్తోకుంట్ల తాండా అని ఆ విలేజ్లో చేసేవాడిని. అదేమో అదృష్టం అది లేదండి. ముత్తోకుంట్ల తాండా అనేది 16 ఇల్లుండి 16 ఇళ్లలో కూడా కళాకారులే. సూపర్ సార్. సార్ ఇప్పుడు మీరు ఎన్నో పాటలు పాడుతారు నాకు తెలిసి. అంటే మీకు బాగా నచ్చిన పాట, మీకు ఆత్మసంతృప్తినిచ్చిన పాట, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎన్ని వేదికలు ఎక్కినా మొట్టమొదటి పాటే పాడతా అనేది ఏదైనా ఒక పాట? అది మీకు ముందుగా పాడింది అదే పాట. ఓకే. అయితే నేను స్కూల్ డేస్లో కూడా నాకు మాస్టర్ గజల్ శ్రీనివాస్ గారు, డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు నాకు ప్రేరణ అండి. ఎందుకంటే ఆ మహానుభావుడిని చూసే నేను గజల్స్ కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఈ గజల్స్ అంటే కొంతవరకు ట్రావెల్ చేశాను. సార్ మాకు కోరుకొండ సైనిక్ స్కూల్లో లైబ్రేరియన్గా పనిచేసేవాళ్ళు శ్రీనివాస్ సార్. ఆయనకి తెలియదు నేను ఆయన ప్రోగ్రామ్ ఎక్కడ అక్కడికి వెళ్ళిపోయాను సైకిల్ తొక్కుని. ఆయన సైకిల్ తొక్కుని ఆయన ప్రోగ్రామ్స్ విని నేను నేర్చుకున్నాను ఒకసారి దాదాపు గజల్లో బాగా ఇష్టమైన గజలు కూడా. ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువ కరువైపోతే అది కంఠశోష, ఆత్మలను పలికించేది అసలైన భాష. ఒక రకంగా ఇది కూడా నాకు చాలా ప్రేరణ. అది చాలామంది నేను హిందూ, నేను క్రిస్టియన్, ముస్లిం అంటారు. దానికి యాక్చువల్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రాసిన గజల్ ఇది. వేదం, ఖురాను, బైబిల్ వీధిలోన పడతాయా, వేదం, ఖురాను, బైబిల్ వీధిలోన పడతాయా, మతమేదైనా ఒకటేలే ప్రతి మనిషి శ్వాస, ఆత్మలను పలికించేది అసలైన భాష, ఆ విలువ కరువైపోతే అది కంఠశోష, ఆత్మలను పలికించేది అసలైన భాష. శ్రీనివాస్ గారు పాడుతుంటే అసలు ప్రజల్ని అసలు పక్క కదలనలేదండి, అంత అద్భుతంగా పాడే గాయకులే. ఇప్పుడు జనరల్గా ఏ ప్రభుత్వం వచ్చినా సంపాదన కోసం, నా నాటికి ఏమి పతనము, నానాటికి ఏమి పతనము, నాలో ఒక తీరని మదనం, నానాటికి ఏమి పతనము, నాలో ఒక తీరని మదనం,
ప్రభుత్వాలు ఏమైతేమి పైసాపై ధ్యాస, ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అది కంఠశోష, ఆత్మలను పలికించేదే అసలైన భాష. మనకి జనరల్గా మనకి ఎట్లా ఉంటుందంటే, మనకి తల పండిపోయింది అనుకోండి, అంటే తెల్లగా వచ్చేస్తే చాలా దిగులుగా ఉంటుంది. అలాగే మన మనుషులు లావ్ అయిపోయినా దిగులుగా ఉంటుంది, ఎందుకంటే అయ్యో అంటే. అలాగే మన భార్య కానీ మన ఇంట్లోకి సంబంధించి మన వాళ్ళు ఎవరైనా తను అంటే ఎవరు భార్య ఊరికి వెళ్ళినా ఇబ్బంది అయిపడతాం అంతే కదా. దీనికి డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పింది ఏమంటే, తల నెరిసిపోతే దిగులు, తను ఊరిపోతే దిగులు, తల నెరిసిపోతే దిగులు, తను ఊరిపోతే దిగులు. అది దిగులు కాదు సినారే, తుది జీవితాశ, ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే అది కంఠశోష, ఆత్మలను పలికించేదే అసలైన భాష. అంటే చాలా గొప్ప గాయకులు. అవును, గజల్ శ్రీనివాస్ అంటే చాలా గొప్పగా. అదే సార్. అయితే ఇక్కడ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సార్ చెప్పండి. మేడం కృష్ణవేణి గారు కూడా మీ పాటలకు తో పాటు పాడతారని విన్నాము మరి. అవును సార్. సో అట్లా పాడడం మూలన మీ ఇంట్లో ఏమైనా ఇబ్బందులు జరగవు? ఆమెను కూడా పాటలకు పంపిస్తే ఎట్లా మరి? లేదు సార్, మాకైతే మా మామగారితో ప్రాబ్లం. మా మామగారికి ఏందయ్యా అంటే, ఆయన జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఓకే. ఏంది స్టేజ్ మీద పాటలు పాడుకునేది, రోడ్ల మీద పాటలు పాడుకునేది అనేది ఉండేది. అయితే రాను తను బాగా అభివృద్ధి చెందడం, అప్పుడు ఆటపాటలు ఇక్కడ ప్లేస్ తీసుకోవటం, తర్వాత ఫస్ట్ సీజన్లో విన్నర్ అవటం, తర్వాత అదే క్రమంలో మంచి మంచి మినిస్టర్స్తోని ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారితో అవార్డు తీసుకోవటం, తర్వాత జగన్ గారి ప్రభుత్వంలో కొంతమంది మినిస్టర్స్తో ఈమె సన్మానాలు చేయించుకోవడంతో ఆయనకి కొంచెం చేంజ్ వచ్చింది. ఏమి జడ్జి గారు, ఆయన పనిచేసిన జడ్జి గారే, ఏమయ్యా మోహన్ అసలు ఎంత మంచి కూతురు పుట్టిందయ్యా నీకు అని చెప్పి ఆమెను అప్రిషియేట్ చేయడంతో ఇంకా ఆయన పర్సన్ చేంజ్ అయిపోయింది. కానీ నాకు తెలిసి మీరు చేసుకోకపోతే మరి అంత ఉండకపోను. అంటే సార్ ఇక్కడ ఏమంటే, వాస్తవానికి ఆమెలో ఉన్న పట్టుదల రెండోది, తను ఇది చెయ్యాలి అనుకుంటే తనంత కఠోరమైన శ్రమ ఎవరు నేను తీసుకోను. నేను అసలు యాక్చువల్గా నేను ఈవెంట్ని గెలిపించడానికి నా ప్రాణం పెడతా. ఓకే. కానీ ఐటమ్ నేర్చుకోవడం విషయంలో నేను కొంచెం చాలా వీక్. ఓకే. నాకు జ్ఞాపశక్తి కూడా పెద్దగా ఉండదండి. అందుకే ప్రతిదీ ఒకసారి పల్ల పాడి నెక్స్ట్ లైన్ కూడా మర్చిపోతుంటాను. ఓకే ఓకే. అంటే నాకుండే సమస్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆమెకి ఒక పాట నేర్చుకోవాలి అంటే మ్యాక్సిమం కష్టపడుతుంది. అసలు ఈరోజు అనంతపూర్ జిల్లాలో అసలు సినిమా ఎవరో చాలామంది అన్నారు, ఏందయ్యా ఊరికి జానపదాలే కాదు సినిమా పాటలు కూడా నేర్పించాను. సినిమా పాటలు నాకు వండర్ ఏమంటే, నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 62 సినిమా పాటలు, పాత సినిమా పాటలు నేర్చేసుకుందాం అమ్మాయి. అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నారు మాకు. ఇంకొకటి ఏమంటే, అనంతపూర్ గురించి కూడా చెప్పాలి. అనంతపూర్లో అనంతనాగ్ స్వర్గ కల్చరల్ అసోసియేషన్ అని శ్రీ నాగిని ప్రసాద్ గారు, ఆయన ఒక బేసిక్గా విఆర్ఓ గారు. ఆయన కళాకారులు ప్రోత్సహించినట్టు ఎవరు ప్రోత్సహించరండి. అంటే కళ అంటే ఒక పిచ్చి. అంత ఎట్లాంటి కళాకారుడు ఇక్కడ కనిపిస్తే ఇమీడియట్గా వీళ్ళకి ఏదో చేయాలన్న ఫస్ట్ వీళ్ళ స్టేజ్లో మనం కనిపించేటట్టు చేయాలి, ఆయనకి ఘనంగా ఏదో చేసేయాలి. అంటే ఒక కొత్త కళాకారుడు వచ్చినట్టు ఇమీడియట్గా ఆయన ఎవరు ఏం అవసరం లేదండి, ఆయన కళాకారుడు కాదు. కృష్ణవేణి గారు, మీరు ఎక్కడున్నా కూడా నిజంగా మీకు మంచి భర్త దొరికిండు వెంకటరావు గారు. మిమ్మల్ని ఇంకా చాలా పై ఎత్తుకు తీసుకెళ్లేటట్టు తన ప్రయత్నం కొనసాగుతుంది. మీ పట్టుదల, మీ ప్రయత్నం కూడా అదే విధంగా కొనసాగాలి. సార్, ఇప్పుడు మనం చాలా సమస్యల మీద పనిచేసినట్టు ఒక మహిళా అభ్యుదయ గీతం ఏదన్నా మహిళల మీద? మహిళా అభ్యుదయము ఉన్నాయి సార్. మహిళా అభ్యుదయము, ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళే, ఇకనైనా లోకం పోకడ చూడాలే,
ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళే, ఇకనైనా బాధంలో గడ చూడాలే. సార్, అనేక అంశాల పట్ల మీరు అనేక కళారూపాలు చేస్తారు కదా. ఈరోజు మానవ జీవితం గురించి ఒక పాట ఏదన్నా. అలాగే సార్, మా మిత్రుడు తోటపల్లి భాస్కర్ గారు అని ఆయన రాసిన పాట ఇది. ఓకే. అయితే మనిషి యొక్క మనుగడ ఎలా ఉంటుంది అంటే, కానీ మనిషిని ఉన్నా లేకపోయినా ఆయన తలుచుకోవాలి అనే యాటిట్యూడ్తో ఉండాలని అనుకుంటాను నేను. దానికైతే అలాగే అవసరం ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అవసరం లేనప్పుడు ఎలా ఉంటుంది అంటే మనిషి పద్ధతి అంతే కదా. సూపర్. నేడు ఇక్కడ రేపు ఎక్కడో, నేడు ఇక్కడ రేపు ఎక్కడో అనుకుంటూ నీ ఉనికిని తెలియజేయరా. పరుల కొరకు ప్రజల కొరకు రైతుల్లోన మార్పు కొరకు నీ వంతు కృషి ఏదో చేసి చూపరా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో. పొదుగులోన గుడ్డులాగా ఒదిగి ఎదిగి పెరిగేవు, బంధాలకు బందీవై అందునిగా బ్రతికేవు. పొదుగులోన గుడ్డులాగా ఒదిగి ఎదిగి పెరిగేవు, బంధాలకు బందీవై అందునిగా బ్రతికేవు. అందాలకు ఆనందాలకు విందులకు పొందులకు గమ్మత్తుల చిత్తులకు నిన్ను నీవు మరిచేవు. ఇకనైనా లోకాన్ని కళ్ళు తెరిచి చూడరా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో. ఇంకా మనిషి ఎలా ఉంటుందంటే, అవసరాల సమయంలో అణిగి మణిగి పెరిగేవు, కడుపు నిండా దొరికిందా లోకాన్ని మరిచేవు. అవసరాల సమయంలో అణిగి మణిగి పెరిగేవు, కడుపు నిండా దొరికిందా లోకాన్ని మరిచేవు. బాధలలో ఇబ్బందులలో కష్టాలలో కన్నీళ్ళలో నీదైతే ఏడ్చేవు, పరులదైతే నవ్వేవు. నీదైతే ఏడ్చేవు, పరులదైతే నవ్వేవు. గుండెను కరిగించి చూడు, ప్రేమ విలువ తెలిసేను. నేడు ఇక్కడ రేపు ఎక్కడో అనుకుంటూ నీ ఉనికిని తెలియజేయరా. పరుల కొరకు ప్రగతి కొరకు జగతిలోన మార్పు కొరకు నీ వంతు కృషి ఏదో చేసి చూపరా. నేడు ఇక్కడ రేపు ఎక్కడో. అద్భుతం సార్. అసలు నిజంగా కూడా మనిషి ఏ టైంలో ఏ సందర్భంలో ఎట్లా ఉంటాడు అనేది పాట మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. అవును సార్. కడుపు నింతే ఒక తీరు, కడుపు నిండకపోతే ఒక తీరు. దుఃఖం తనదైతే ఏడవడం, పక్కనదైతే అమ్మ నా దుఃఖం కాదు కదా అని చెప్పడం. నిజంగా చాలా ఇన్స్పైరింగ్. భాస్కర్ గారా రాసింది? తోటపల్లి భాస్కర్ గారు. నిజంగా ఆయన ఖమ్మం, ఆయన మన దగ్గర ఆర్గనైజర్గా పనిచేసే క్రమంలో రాశారు. సూపర్ సార్. నిజంగా తోటపల్లి భాస్కర్ గారు చాలా అద్భుతమైన పాట, జనాల్ని చైతన్యవంతం చేసేటువంటి పాట. తమ్ముడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు అనుకుంటా. అవునా? ఓకే, తప్పకుండా భాస్కర్ గారికి ధన్యవాదాలు సార్. మంచి పాట, నిజంగా కూడా చైతన్యవంతమైంది. అద్భుతమైన పాట సార్ నిజంగా. ఇప్పుడు ఇంతకుముందు సినారే గారి గజల్ ఒకటి పాడారు కదా. అవును సార్. అదే పోలికను చేస్తూ ఈ మానవ జీవితం మీద ఏదైనా ఒకటి పాడండి సార్. ఇంకొకటి, అది కూడా సినారే గజలే సార్. గజలేనా? మా గురువు గారు గజల్ శ్రీనివాస్ గారు పాడినప్పుడు నేను సైకిల్ మీద కొత్త వలస ఒక ఊరు వెళ్ళి ఆయన పాడుతుంటే దాన్ని బాగా గుర్తుపెట్టుకుని పాడుతుంటే రాసుకున్నాను నేను. ఓకే సార్. దానివల్ల ఏమంటే పూర్తిగా పాట లేకుండా ఆ ఉండేది 2 చరణాలతో దొరికింది నాకు పాట. అది మామూలుగా మనిషి జీవితం ఎలా ఉంటుందంటే, మనం వెనక్కి వెళితే పసితనం, ముందుకు వెళితే ముసలితనం. వెనక్కి వెళితే పసితనం, ముందుకు వెళితే ముసలితనం. ఇలా నిలిచిపోతే ఎంత బాగుంటుంది క్షణం. ముందుకు వెళితే ముసలితనం, వెనక్కి వెళితే పసితనం. ముందుకు వెళితే ముసలితనం, వెనక్కి వెళితే పసితనం. పసితనంలో మనిషి పెద్దవాడు అవ్వాలి తొందరగా అనుకుంటాడు. పెద్ద ముసలైపోతుంటే అయ్యే నాకెందుకు
అసలు ముసలమైపోతున్నాను నేను, ఎవరన్నా కావాలంటాడు. అంటే మనిషి కానీ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ముత్యాలు దొరకాలంటే ఎక్కడ దొరుకుతాయి సార్ ముత్యాలు? మన బ్యాగంపేటలో దొరుకుతాయి, బ్యాగం బజార్ కానీ దొరకవు కదా, సంతల్లో ఎక్కడ దొరకవు. ముత్యాలు దొరకాలంటే మునగాలయ్యా ఉప్పు నీటిలో, ముత్యాలు దొరకాలంటే మునగాలయ్యా ఉప్పు నీటిలో. సముద్రం కదా, సముద్రం. సత్యాలు దొరకాలంటే చార్మినార్లు దొరుకుతాయి అనుకుంటా, చార్మినార్లు దొరుకుతాయి అంట, రామంతపు ఎక్కడ దొరకవా? సత్యాలు దొరకాలంటే వెదకాలయ్యా వల్ల కాటిలో, ముందుకు వెళితే ముసలితనం, వెనక్కి వెళితే పసితనం, ముందుకు వెళితే ముసలితనం, వెనక్కి వెళితే పసితనం. చాలామంది ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే వద్దురా చచ్చిపోవాలబ్బా బతికుండకూడదు అంటారు. మరి అందరూ చచ్చిపోతే ఎవడుంటాడు సార్? వాళ్ళు ఇంకా చచ్చిపోవాలి ఉండాలనుకుంటే వాళ్ళకి అడ్రస్ చెప్తాను సార్ నేను, అక్కడికి చచ్చిపోవచ్చు. ఓకేనా? మనసు ఉంటే నువ్వు రాసుకో, నీ చెబుతా మృత్యు చిరునామా. సినారే కేరా పిరికితనం పిరికితనం పిరికితనం. పిన్ కోడ్ నెంబర్ 00000000. వెనక్కి వెళితే పసితనం, ముందుకు వెళితే ముసలితనం, ముందుకు వెళితే ముసలితనం, వెనక్కి వెళితే పసితనం. నిజంగా శ్రీనివాస్ గారు సినారే గారి ఆ గజల్స్ని చాలా బాగా అసలు సార్ అసలు అద్భుతం, అంతే అమలుకు కాదు. నిజంగా కూర్చొని ఆ యొక్క భావాన్ని అర్థం చేసుకుంటారు. అసలు ఆయనంత బాగా తెలుగు గజల్ పాడిన వాళ్ళు నుంచి చూడాలి. పాడడం ఒక ఎత్తు అయితే, సినారే గారు రాసిన గజల్ ఈ సమాజానికి నిజంగా చాలా పరుల కోసం పాట పాడని నరుడు అసలు అందుకని ఒక అద్భుతమైన గజల్ గీతం కూడా. ఇప్పుడు నీటికి నిలవని ఆ గొడుగు పని ఎందుకన్నట్టు అసలు చాలా అద్భుతంగా ఆయన ఏ పాట టచ్ చేసినా ఆయన. మేము ఒకసారి సార్తో పాటు తెలుగు మహాసభలకు వెళ్ళాం చెన్నై. తెలుగు మహాసభలు అంటే గుర్తొచ్చింది. తెలుగు పాట ఏదన్నా ఉందా సార్ మనకాడ? తెలుగు భాష మీద, తెలుగు గొప్పతనాన్ని తెలుగు భాష ఈరోజు తెలుగు భాష మీద ఉంది. అయితే అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ విదేశీయులందరూ మన తెలుగు వాళ్ళు వచ్చారు. అవును, తెలుగు వాళ్ళు వచ్చారు. తెలుగు వాళ్ళు వస్తే సారు అన్నారు, ఏంట్రా వీళ్ళు మొత్తం అందరూ ఏంది షార్ట్లు వేసుకొచ్చారు, వీళ్ళు అమ్మాయిలు అయితే ఈ స్లీవ్లెస్లో వేసుకొచ్చారు, వీళ్ళని ఎలా చెప్పాలి, వీళ్ళకి ఏదైనా చేయాలని చెప్పేసి అన్నారు. సరే గురుగారు అంతా మీదే కదా అన్నట్టు మేము ఉన్నాం పక్కన. దానికి ఏం చెప్పారంటే, మనం ఒక పిల్లవాడిని స్కూల్కి పంపించి వెళ్ళమని చెప్పి వెళ్ళాడు. ఏరా స్కూల్కి వెళ్ళాలి, నీకెందుకులే అంటాడు, కామన్ అది. కానీ వాడికి చెప్పే రీతిలో చెప్తే వెళ్తాడు. అలాగే దీని ఈయన అన్నారన్నమాట, చెడు అగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా. వాడు అంటాడని మనం చెప్పకుండా ఉండలేం కదా. చెడు అగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా. విప్పుకు తిరిగే ఒంటిని కాస్త, విప్పుకు తిరిగే ఒంటిని కాస్త కప్పకపోతే ఎలా. చెడు అగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా. చాలామంది ఏదైనా పాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనం ఏం పాడతాడు లప్ప ఇడు ఊరికే వేస్ట్ అని పిలుస్తాం, వీటిని పిలుస్తామంటారు. కానీ ఎందుకంటే ఆర్టిస్ట్ అంత తక్కువ అంచనా వేయకూడదు. ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటే మనం పిలుస్తాం. దానికి ఏమంటారంటే, ప్రమాణమంటూ లేకుంటే పరీక్ష సాగదు సుమా, ప్రమాణమంటూ లేకుంటే పరీక్ష సాగదు సుమా. నక్షత్రాలను ఎదుట ఉంచిన, నక్షత్రాలను ఎదుట ఉంచిన నచ్చకపోతే ఎలా. చెడు అగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా. చెడు అగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా. చాలామందికి ఏదైనా చెప్పాలనుకుంటే నాకు తెలుసావా నువ్వు చెప్పగానే పెద్ద అంటాడు.
కానీ మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయండి, చాలా. చాలా ఉంటాయి. ఇప్పుడు కూడా దానికి అంటే గురుగారు ఏమంటారంటే, ప్రసరించే జ్ఞానానికెప్పుడు పరిపూర్ణత ఉండదే, ప్రసరించే జ్ఞానానికెప్పుడు పరిపూర్ణత ఉండదే. ఎండిన కొండలు ఎప్పటికప్పుడు నింపకపోతే ఎలా, చెడువగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా, చెడువగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా. ఈ చరణం అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే మన గురించే కదా. ఏమంటే నేను టాప్ పొజిషన్లో ఉన్నాను, ఇలాగే ఉండాలి, నాకు స్టేజ్ రాకూడదు, కానీ కాలవల ఊరుకోదంట. అంతా సఖ్యంగా ఉంటే చాలామందికి అందంగా ఉన్నాను నేను అంత అందగత్తే లేదు, నేను అంత అందగాడు కూడా లేరు, కానీ వాళ్ళు ఏమంటాడంటే, అంతా సఖ్యంగా ఉంటే అందం అనుకోకులే, అంతా సౌఖ్యంగా ఉంటే అందం అనుకోకులే, మెల్ల కంటిలో సొగసున్నదిలే, నచ్చకపోతే ఎలా, చెడువగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా, తిప్పుకు తిరిగే ఒంటిని కాస్త తప్పకపోతే ఎలా. అలాగే మనం ముందు చెప్పినట్లు ఈరోజు చాలా బాగుంది, మనం ఇదే పొజిషన్ కంటిన్యూ అవుతుందని మనకు లేదండి. ఎలాంటి వాడికైనా ఒడిదుడుకులు ఖచ్చితంగా వస్తాయి. కలకాలం పరువుగా ఉంటావని కలలు గనకును మిత్రమా, కలకాలం పరువుగా ఉంటావని కలలు గనకును మిత్రమా, గోరంతటి నిందైనను నీవు మోయకపోతే ఎలా, చెడువగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా, తిప్పుకు తిరిగే ఒంటిని కాస్త కప్పకపోతే ఎలా, చెడువగు పడితే చెవిలోనైనా చెప్పకపోతే ఎలా. ఈ గజలు పాడిన తర్వాత అక్కడ స్లీవ్లెస్లు ఏం లేవండి, డ్రెస్సులు వేసుకొచ్చారు, లుంగీలు కట్టుకొచ్చారు, చక్కగా టీ షర్ట్లు వేసుకున్నారు. అంటే పాట మార్పు, ఒక పాట ప్రభావితం చేసినట్టు. మనం ఎన్ని మాటలు వెయ్యదే అంటారు కదా, 1000 మాటలు మాట్లాడిన వేస్ట్ ఒక పాటతో డెఫినెట్గా చేంజ్ వస్తుంది. ఒక 5 లక్షల మందినైనా ప్రభావితం చేస్తుంది, ఒక మాట అంత మందిని ప్రభావితం చేయలేదని పాటకున్న గొప్పతనం అది. దాంతోపాటు ఇటువంటి పాటలు నిజంగా కూడా జీవితం పాట ఇది. ఆయన వాళ్ళ గురించే పాటతో ఒక భాగం అయితే, నిజంగా కూడా ఇప్పుడున్న రోజు రేపు ఉంటుందని మనకు కూడా తెలియదు ఎవరికైనా. ఇప్పుడు చాలా మందిని మనం బయట చూస్తున్నాం, లోపల చూస్తున్నాం. నేను చాలా మంచి అనుకుని కూర్చున్నా మీరు ఇంతకుముందు పాడినట్టు నింద పడకుండా తప్పకుండా ఉండదు, అంతే కదా. ఏదో ఒక ఎక్కడి నుంచి ఒక రాయొచ్చి మీద పడుతుంది. కాబట్టి దాన్ని మనం గమనిస్తూ ఉండాలి, మన జీవితాన్ని ఎప్పుడు తనకు తన మలుచుకుంటూ ఉండాలనే పాటలు నిజంగా చాలా అద్భుతంగా వచ్చిందండి. అయితే మీరు అంటే మీ జీవితమే సాంస్కృతిక రంగంతో ముడిపడి ఉందన్నది మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత నాకు అర్థమవుతుంది. సో ఇప్పటివరకు ఎన్ని సంస్థలలో పనిచేసారు సార్ మీరు సాంస్కృతిక రంగాలలో? ప్రజెంట్ ఏం చేస్తున్నారు? అయితే నేను ఆర్డిటీ పనిచేసిన తర్వాత అసిస్ట్ ఆర్గనైజేషన్ ఒకటి చిలకలూరుపేటలో పనిచేశాను. ఓకే, తెలంగాణ అంతా ఉంది అక్కడ, దాంట్లో కూడా కల్చరల్ ఇంట్లోనే పనిచేశాను. అయితే తదుపరి నేను వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ మడకసిర, ఓకే, శ్రీ నీలకంఠాపురం కావేరప్ప వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల, దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను, ప్లస్ కల్చరల్ కోచ్. ఓహో, రెండు చేస్తుంటాను సార్. అంటే ఇటు ఆటలు పాటలు డ్యాన్స్. అయితే ఎందుకంటే నాకు ఎక్కువగా సాంప్రదాయ జానపదాలను ఎక్కువ చేసేవాడు. ఓకే, సాంప్రదాయ జానపద డ్యాన్సులతోనే ఎక్కువ నా లైఫ్ అంతా ముడిపడి ఉంది. ఓకే, పైగా నేను SKS ఉమెన్స్ కాలేజ్ తణుకు, సెయింట్ తెరీసా ఏలూరు, అలాగే నోబుల్ కాలేజ్ మచిలీపట్నం, ఓకే, దాదాపు సౌత్ ఇండియాలో ఉన్న దాదాపు కాలేజీల్లో వర్క్ చేశాను సార్. అంటే ఈ కల్చరల్ మీద అందుకే దాదాపు నేను 26 ట్రెడిషన్లు చేస్తాను. సూపర్ సార్. సార్ ఇప్పుడు అద్భుతమైన ఒక 2 జానపదాలు మీకు నచ్చిన ఒక జానపదం
అద్భుతమైన జానపదాలు అంటారా? మీకు నచ్చినాయి, మీరు పాడే అన్ని అద్భుతాలే, మీకు నచ్చినాయి ఏదైనా ఒకటి. మామూలు జనరల్గా మాకు రాయలసీమలో ఎక్కువ పాడే పాటలు ఎట్లా ఉంటాయంటే అవి కొంచెము అంటే ఊపుతో కూడుకొని చెక్క భజన కోలాటాలకి సరిపోయేటట్టు ఉంటాయి సార్. ఓకే, అట్లాంటి జానపద గేమ్ ఒకటి. చిలకల బావి చిలకల బావి చింతామాను మళ్ళోకి పోతుంది వస్తావే మేరవనమ్మ, వరి కోతకు వస్తావే మేరవనమ్మ. చిలకల బావి అరే అరే చిలకల బావి చింతామాను మళ్ళోకి పోతుంది వస్తావే మేరవనమ్మ, వరి కోతకు వస్తావే మేరవనమ్మ. కోతకి ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు, కోతకి ఎవరికి చెప్పొద్దు నిన్ను నమ్ముకున్నా ఈ పొద్దు. ఏమిస్తావని అడగొద్దు పిల్ల, ఏమిస్తావని అడగొద్దు, నేనిచ్చేదెవరికి చెప్పొద్దు. చిలకల బావి చిలకల బావి చింతామాను మళ్ళోకి పోతుంది వస్తావే మేరవనమ్మ, వరికోతకు వస్తావే మేరవనమ్మ. రాత్రికి రాగి పోతుంది పగలంతా వరి కోతుంది, రాత్రికి రాగి కోతుంది పగలంతా వరి కోతుంది. కోత బాగా కోసావంటే పిల్ల, కోత బాగా కోసావంటే కొత్త కోకా కొనిస్తా. చిలకల బావి అరారే చిలకల బావి చింతామాను మళ్ళోకి పోతుంది వస్తావే మేరవనమ్మ, వరి కోతకు వస్తావే మేరవనమ్మ. కోత బాగా జరిగింది ఇంకా బారెడు పొద్దుంది, కోత బాగా జరిగింది ఇంకా బారెడు పొద్దుంది. దొండ పండు వయసుంది పిల్ల, దొండ పండు వయసుంది, నువ్వు అంటే నాదేముంది. చిలకల బావి అరే చిలకల బావి చింతామాను మళ్ళోకి పోతుంది వస్తావే మేరవనమ్మ, వరి కోతకు వస్తావే మేరవనమ్మ. సూపర్ సార్, అసలు జానపదాలు అనేటివి నర్మ గర్భంగా ఉంటాయనేది, అంటే ఏ పదాలు తీసుకున్నా కూడా అంటే మీరు పాడే పాటలన్నీ కూడా ఒక ప్రజా చైతన్యంతో పాటుగా ఇటువంటి అంశాలు అంటే జానపద అంశాలను కూడా సృజించుకొని పాడుతున్నటువంటి మీరు ఈ సమాజంలో నిజంగా చాలా గొప్పవాళ్ళు సార్. ఇక్కడ చివరిగా సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కళాకారులకు, సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది కళాకారులకి మీరు ఇచ్చేటటువంటి చివరిగా సూచనలు. నేను సాంస్కృతిక రంగంలో పని చేయబెట్టి దాదాపు 35 సంవత్సరాలు అయింది. అయితే ఒక కళాకారుడు ఫస్ట్ నీతి నిజాయితీగా ఉండాలి అని కోరుకునేది ఒకటి. ఎందుకంటే నేను చాలామంది కొన్ని వేల మంది కళాకారులతో పనిచేశాను. ఎక్కువ మంది కళాకారుల యొక్క జీవితాలని మా నభ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఎందుకంటే మేము బెంగళూరు ప్లస్ తిరుపతి నుండి ఇచ్చాపురం వరకు మా టూ వీలర్లోనే ట్రావెల్ చేస్తూ మేము ఇంటర్వ్యూలు చేస్తుంటాం, ఇంటర్వ్యూలు జరుగుతుంటాయి. నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ మా ఛానల్ ద్వారా. అయితే ఇప్పుడు ఇది ద్వారా వెళ్ళటం వల్ల మా ఉద్దేశం కూడా ఏమంటే ఒక మంచి దీంట్లో కూడా నా క్యాప్షన్ కూడా గ్రామీణ కళాకారులే నా సెలబ్రిటీస్, గ్రామీణ కళాకారులు నా అనే క్యాప్షన్తో మనం చేయడం జరుగుతుంది. ఇది జరిగింది. అయితే ఏమంటే కళాకారులుగా ఏమంటే నీతి నిజాయితీతో పనిచేయాలి. ఒకరి దగ్గర మనం బెగ్గింగ్ అనేది చేయకూడదు, అంటే అడుక్కోకూడదు. నిజాయితీగా ఉండి పనిచేయాలి, నిజాయితీగానే ఉండాలి. ఒక మాట ఇచ్చామంటే మాట కోసం కట్టుబడి పని చేయగలిగితే అతనే నిజమైన కళాకారుడు అంటాను నేను. ఎందుకంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కి ఇవ్వడం వల్ల వెళ్ళిపోతుంటారు. నాకు నేను అనుభవించాను కూడా, నా శిష్యులే చాలామంది ఉన్నారు అట్లా. కాబట్టి అది నేనైతే ఆ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను. అట్లా ఉండకూడదనే కోరుకుంటాను. చాలా ధన్యవాదాలు సార్. అనేక అంశాలు మీరు చెప్పారు. ఇవి నిజంగా ఈనాటి యువతకు అది స్ఫూర్తిదాయకంగా ఉంటాయని తెలియజేస్తూ మరొకసారి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. మాకు కూడా మీ డెక్కన్ టీవీలో నాకు ఈ అవకాశం కల్పించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇంతవరకు దాదాపు చాలా వరకు ఇంటర్వ్యూస్ అన్నీ ఎప్పుడు ఇవ్వలేదండి. నేను మొట్టమొదటిసారిగా నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్
ఆడియన్స్లో డెక్కన్ టీవీలోనే ఎంట్రీ ఇచ్చాను. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదాలు నిజంగా కూడా. చూశారు కదా, సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్నటువంటి కళాకారులందరూ కూడా నీతి నిజాయితీతో ఉండాలి, ఒకరి దగ్గర అడుక్కోకూడదు అనే ఒక మంచి అంశాన్ని మన వెంకట్రావు గారు మనకు బోధించారు. దాంతోపాటు యువత కూడా ఒక సరైన దారిలో వెళ్ళాలి, చెడు వ్యసనాలకు పోకూడదంటూ వారు మనకు సూచనలు చేశారు. అంటే మానవ జీవితం ఏ విధంగా ఉంటుందనే అంశాన్ని కూడా తన పాటలలో తెలియజేసినట్టు వెంకట్రావు గారికి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక వారం మరొక కళాకారులతో మరొక వ్యక్తితో కలుద్దాం. థ్యాంక్ యూ. అంతవరకు చూస్తూ ఉండండి డెక్కన్ టీవీ.